హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఏ టు జెడ్ నాలెడ్జ్. ఏ కాలాన్ని ప్రబంధ యుగంగా పరిగణిస్తారు? ఆన్సర్ ఈస్ 16వ శతాబ్దం. 16వ శతాబ్దాన్ని ప్రబంధ యుగంగా పరిగణిస్తారు. తెలుగులో తొలి ప్రబంధం ఏది? ఆన్సర్ ఈస్ పెద్దన రచించిన మను చరిత్రను తెలుగులో తొలి ప్రబంధంగా పేర్కొంటారు. మను చరిత్రకు మరో పేరు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ స్వారో సంభవం. మను చరిత్రకు మరో పేరు వచ్చేసి స్వారో సంభవం. మను చరిత్ర ఇతివృత్తానికి మూలం ఏది? ఆన్సర్ ఈస్ మార్కండేయ పురాణంలో వరుదిని ప్రవరుల కథ. ఆంధ్ర కవిత పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈస్ అల్లసాని పెద్దన. ఆంధ్ర కవిత పితామహుడిగా అల్లసాని పెద్దన్ను అంటారు. పారిజాత పహరణకర్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ నంది తిమ్మన. పారిజాత పహరణ కర్తగా నంది తిమ్మన్ను అంటారు. అష్టదిగ్గజ కవుల్లో అరుణ కవి ఎవరు? ద ఆన్సర్ ఇస్ నంది తిమ్మన. నంది తిమ్మన్ను అష్టదిగ్గజ కవుల్లో అరుణ కవినిగా పేర్కొంటారు. శ్లేష ప్రధానమైన ప్రబంధం ఏమిటి? ఆన్సర్ ఇస్ రామరాజభూషణుని వసుచరిత్ర. కళా పూర్ణోదయ కర్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ పింగళి సూరన. పింగళి సూరన్ను కళా పూర్ణోదయ కర్తగా అంటారు. కాళహస్తీశ్వర శతక కర్త ఎవరు? ఆన్సర్ ఇస్ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యదను కాళహస్తీశ్వర శతక కర్తగా అంటారు. శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రసిద్ధ ప్రబంధం ఏమిటి? శ్రీకృష్ణదేవరాయలు రాసిన ప్రసిద్ధ ప్రబంధం ఏమిటి? ద ఆన్సర్ ఇస్ ఆముక్తమాల్యద. తెలుగులో తొలి వ్యక్తి కావ్యం ఏది? ఆన్సర్ ఇస్ రాఘవ పాండవీయం పింగళి సూరన. పింగళి సూరన రచించినటువంటి రాఘవ పాండవీయంను తెలుగులో తొలి వ్యక్తి కావ్యంగా అంటారు. శ్రీకృష్ణదేవరాయలు వారి బిరుదులు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆంధ్రభోజుడు, సాహితీ సామరాంగణ శౌర్యభౌముడు. రాయలవారు సాహితీ గోష్ఠులు నిర్వహించే భవనం ఏది? ఆన్సర్ ఈస్ భువన విజయం. రాయలవారు నివసించే భవనం ఏది? ఆన్సర్ ఈస్ మలయకూటం. పాండురంగ మహత్వం కర్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ తెనాలి రామకృష్ణుడు. వికటి కవి బిరుదున్న కవి ఎవరు? ఆన్సర్ ఈస్ తెనాలి రామకృష్ణుడు. వికటి కవిగా తెనాలి రామకృష్ణుణ్ణి అంటారు. కవి కర్ణ రసాయనకర్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ శంఖశాల నృసింహ కవి. రాధామాధవ కవిగా ప్రసిద్ధి పొందిన కవి ఎవరు? ద ఆన్సర్ ఈస్ చింతలపూడి ఎల్లనార్యుడు. రాజశేఖర్ చరిత్ర ప్రబంధ ఎవరు? మాదయ్య మల్లన. తెలుగులో తొలి యక్షగానం ఏది? ద ఆన్సర్ ఈస్ సుగ్రీవ విజయం కందుకూరి రుద్రకవి. యక్షగానం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ సంగీత సాహిత్య నాట్య విలసితమైన ఆంధ్రతా ముద్ర గల స్వతంత్ర ప్రక్రియ. ఏ కాలాన్ని నాయక రాజుల యుగంగా పరిగణిస్తారు? ద ఆన్సర్ ఈస్ 18వ శతాబ్దం. 18వ శతాబ్ద కాలాన్ని రాజుల యుగంగా పరిగణిస్తారు. వాల్మీకి చరిత్ర గ్రంథకర్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ రఘునాథ నాయకుడు.
వాల్మీకి చరిత్ర గ్రంథకర్త రఘునాథ నాయకుడు. రఘునాథ అభ్యుదయ కర్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ విజయ రాఘవ నాయకుడు. రఘునాథ అభ్యుదయ కర్త వచ్చేసి విజయ రాఘవ నాయకుడు. రంగాజమ్మ ఎవరి ఆస్థాన కవయిత్రి? ద ఆన్సర్ ఇస్ విజయ రాఘవ నాయకుడు. రంగాజమ్మ వచ్చేసి విజయ రాఘవ నాయకుడి ఆస్థాన కవయిత్రి. రాధికా స్వాంతనం రచయిత్రి ఎవరు? ద ఆన్సర్ ఇస్ ముద్దుపలని. విజయ విలాసం గ్రంథకర్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ చేమకూరి వెంకట కవి. విజయ విలాసం గ్రంథకర్త వచ్చేసి చేమకూరి వెంకట కవి. అహల్య సంకర్ధనం గ్రంథకర్త ఎవరు? ద ఆన్సర్ ఇస్ సముఖం వెంకట కృష్ణుడు. అహల్య సంకర్ధనం గ్రంథకర్త వచ్చేసి సముఖం వెంకట కృష్ణుడు. తెలుగు సాహిత్యంలో నిషిద్ధ కావ్యాలు ఏవి? ద ఆన్సర్ ఇస్ రాధికా స్వాంతనం, అహల్య సంకర్ధనం. రాధికా స్వాంతనం, అహల్య సంకర్ధనం ఈ రెండింటినీ కూడా తెలుగు సాహిత్యంలో నిషిద్ధ కావ్యాలుగా పేర్కొంటారు. నాయక రాజుల కాలానికి మరో పేరు ఏమిటి? ద ఆన్సర్ ఇస్ దక్షిణాంధ్ర యుగం. నాయక రాజుల కాలానికి మరో పేరు వచ్చేసి దక్షిణాంధ్ర యుగం. దక్షిణాంధ్ర యుగాన్ని విమర్శకులు ఏమని అంటారు? ద ఆన్సర్ ఇస్ క్షీణయుగం. దక్షిణాంధ్ర యుగాన్ని క్షీణయుగం అని కూడా అంటారు.